ఓం నమో వెంకటేశాయ. కోదండదీక్షా గురుమప్రమేయం సలక్ష్మణం దాశరథిం దయాళుం ఆజానుబాహుం జగదేకవీరం అనాథనాథం రఘునాథమీడే. ఆజానుబాహుడు, దీనరక్షకుడు, జగదేక చక్రవర్తి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 390వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి హరిరసమా విహారి అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పొన్నా రాజేష్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. హరిరసమా విహారీ, హరిరసమా విహారీ, సతు సరసోయం మమ శ్రమ సంహారీ. హరిరసమా విహారీ, సతు సరసోయం మమ శ్రమ సంహారీ. హరిరసమా విహారీ. నివృతతనుధారీ, సంశయాతిశయ సంచారీ. దయా నివృతతనుధారీ, సంశయాతిశయ సంచారీ. కయాప్యజిత వికారీ, కయాప్యజిత వికారీ. క్రియా విముఖ కృపాణధారీ, కయాప్యజిత వికారీ. క్రియా విముఖ కృపాణధారీ. హరిరసమా విహారీ, సతు సరసోయం మమ శ్రమ సంహారీ. హరిరసమా విహారీ. సదా మీత్యజ్ఞానీ, సతు మదాలిమతాభిమానీ. సదా మీత్యజ్ఞానీ, సతు మదాలిమతాభిమానీ. తదాశ్రిత సంధానీ, తదాశ్రిత సంధానీ. సతు తదా తదా
सोऽयं मम श्रमसंहारी हरिरसमा विहारी సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయ కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం सर्वेषां सकुटुम्बानां ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ श्रीमद्वाल्मीकि रामायणे అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం పంచాశసర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం आरुह्य कविता शाखां వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా
రామాయణ మహానది శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 50 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. రామోభియాయతం రమ్యం వృక్షమిక్ష్వాకునందనః రథాదవాతరత్తస్మాత్ సభార్యః సహ లక్ష్మణః. ముల్లోకములను పావనం చేసేటటువంటి అనేక విశేషములు కలిగినటువంటి గంగానదీ తీరానికి విచ్చేశాడు రామచంద్రమూర్తి. వనవాసానికి బయలుదేరినటువంటి రామచంద్రమూర్తి తమసా నదిని, వేదశృతి అనే నదిని, సెందిక అనే నదిని, గోమతి అనే నదిని దాటి ఇంకా శృంగబేరపురానికి వెళ్ళబోతూ సమీపిస్తూ ఆ అంతలో గంగానది సమీపానికి చేరుకున్నాడు. మరి ఆ గంగానదిని చూడంగానే వారందరి యొక్క మనస్సు కూడా పులకించింది. మనస్సు ఎంతో ప్రశాంతతను పొందింది. పవిత్రమైనటువంటి భావన, ప్రశాంతమైనటువంటి చిత్తము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, సౌందర్యభరితమైనటువంటి ప్రకృతి శోభ, ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. రామచంద్రమూర్తి ఎప్పుడైతే ఈ గంగానదీ తీరంలోనే ఈ ఇంగుదీ వృక్షము యొక్క గార చెట్టు అని అంటారు, ఆ ఇంగుదీ వృక్షము యొక్క నీడలో చక్కటి పుష్పములు, ఫలములు, సుగంధభరితమైనటువంటి ఇంగుదీ వృక్షం యొక్క నీడలోనే ఈనాడు మనం ఈ గంగానదీ తీరంలో ఉందాము, గడుపుదాము అని అనేటప్పటికీ మరి సుమంత్రుల వారు, లక్ష్మణుడు వీరు కూడా బాఢమిత్యేవా, బాగు 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 అని చెప్పి వాళ్ళందరూ కూడా రాముడు అక్కడ బస చేద్దాము, ఉందాము అన్న వెంటనే వారి మనస్సులో ఉన్నటువంటి మాట కూడా అదే అన్నట్లుగా బాగు బాగు, బాఢం బాఢం అంటూ వెంటనే అక్కడ ఉండడానికి సిద్ధమయ్యారు. మరి అంత గొప్పతనం, అంత పవిత్రత గంగానదికి ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. విష్ణుపాదచ్యుతాం దివ్యాం అపాపాం పాపనాశినీం అని. ఇక్కడ అధిక పాఠం మరొక పంక్తి కూడా ఉన్నది. తాం శంకర జటాజూటాత్ భ్రష్టాం సాగర తేజస అని అంటూ మహావిష్ణువు యొక్క పాదముల నుండి జాలువారినది. ఆ తరువాత ఆ స్వర్గమునంతటినీ కూడా పావనం చేసినది. మరి స్వర్గము నుండి పరమేశ్వరుడు తన శిరస్సును ధరించి తన జటాజూటములలో బంధించి ఆ తరువాత విడిచినటువంటిది. తర్వాత హిమవత్ పర్వతం మీద పడి అక్కడ నుంచి ఆ భూలోకము నుండి పాతాళ లోకమును కూడా పావనం చేసింది అనే అర్థం చెప్పారు. అంతేకాదు సాగర తేజస అనే మాట కూడా అన్నారు అక్కడ. ఏమిటి సాగర తేజస అంటే సగరుని తర్వాత ఆవిర్భవించినటువంటి వారి యొక్క, అంటే సగరుని వంశంలోని వారి చేత, అతని యొక్క తపోబలము చేత ఆ తపశ్శక్తిని కూడా పొందినటువంటిది అని అన్నారు. ఏమిటి విశేషము అంటే ఇక్కడ సాగర తేజస అనే దానికి సగర వంశంలో జన్మించినటువంటి భగీరథుని యొక్క తపశ్శక్తితో కూడినటువంటిది. ఆ తపశ్శక్తితోటి స్వర్గము నుండి ఈ భూలోకానికి రప్పించబడినటువంటిది, తపశ్శక్తికి ఫలంగా వచ్చింది, అంతటి తపోనిష్ట కలిగినటువంటిది అని అర్థం అన్నమాట. మరి అటువంటిది అయినటువంటి గంగానది అంటే అటు దేవతలను ఇటు మానవులను ఈ భూలోకంలో ఉన్నటువంటి వారిని కూడా తరింపజేయడానికి ఇక్కడకు విచ్చేసినది అనే అర్థం కూడా చెప్పారు. అందుకనే అంత గొప్పది కావుననే రామచంద్రమూర్తికి వారికి కూడా గంగానదిని చూచిన వెంటనే అక్కడే ఉండాలి అని చెప్పి అనిపించింది. ఆ తపోనిష్ట, ఆ తపశ్శక్తి, అదేవిధంగా పవిత్రత అవన్నీ కూడా ఉన్నాయి కావుననే.
మరి ఇంతటి పవిత్రత ఎలా వచ్చింది అంటే మనకు ఆ భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం అవి కూడా తెలిసినటువంటిదే. అయినప్పటికీ కూడా సంక్షిప్తంగా ఆ గంగా నది ఎలాగ ఈ భూమండలం మీద అవతరించింది అనే విశేషాన్ని తెలుసుకుందాము. రాముని యొక్క వంశంలోనే పూర్వీకులలో సగర చక్రవర్తి అనే ఒకానొక చక్రవర్తి ఉన్నారు. ఆయన గొప్ప మహారాజు, ఆయన చక్రవర్తి, ఈ భూలోకమును చక్కగా పరిపాలించేవారు. ఆయనకు 2 భార్యలు, కేశిని, సుమతి అని చెప్పి 2 భార్యలు. అయినప్పటికీ కూడా ఆయనకు సంతానము లేదు. సంతానం లేక ఆయన హిమాలయాల్లో ఉన్నటువంటి భృగుప్రశ్రవణము అనే ప్రాంతానికి వెళ్ళి కేశని సుమతిభ్యాం సహ తపస్తేపే సుదారుణం అని అంటూ కేశిని సుమతులతో కలిసి ఆయన 1000 సంవత్సరములు తపస్సు చేశాడు భృగుప్రశ్రవణం అనే ప్రాంతంలో. అక్కడ సగరుడు తపస్సు చేస్తూ ఉంటే వీరిరువురు కూడా కేశిని సుమతి కూడా ఆయనను సేవిస్తూ ఆ తపస్సుకు సహకరిస్తూ వారు కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. మరి ఆ భృగుప్రశ్రవణం అనే ప్రాంతంలో తపస్సు చేస్తూ ఇలాగ ఉండేటప్పటికీ వీరి యొక్క నిష్టను, తపోనిష్టను, అలాగే ఆ శ్రద్ధను చూచినటువంటి భృగు మహర్షి మెచ్చుకున్నటువంటి ప్రసన్నమైనటువంటి వాడై ఆయన దగ్గరకు వచ్చి, మీకు సంతానం కలుగుతుంది, అయితే వంశకరుడైనటువంటి మీ 2 భార్యల్లోనూ కూడా, కేశిని సుమతి అని 2 భార్యలు ఉన్నారు కదా, 2 భార్యల్లో కూడా ఒకరికి వంశకరుడైనటువంటి ఒక పుత్రుడు కలుగుతాడు, మరి ఒకరికి అమితమైనటువంటి బలపరాక్రమ సంపన్నులైనటువంటి వారు అనేక మంది కలుగుతారు అని చెప్పి వరమిస్తాడు. అప్పుడు వారికి ఎవరికి ఏ వరం కావాలో కోరుకోవాలో తెలియదు. ఆయన అంటాడు, ఎవరికి ఎవరికి వంశకరుడైనటువంటి సంతానం కలుగుతారు, ఎవరికి ఎక్కువ మంది సంతానం కలుగుతారు అని అడిగితే ఆయన అంటారు, మీరే కోరుకోండి, మీలో ఎవరికి కావాలంటే వారికి ఆ విధంగా వరం ఇస్తాను అంటే, పెద్ద భార్య అయినటువంటి కేశిని మరి వంశాన్ని వృద్ధి చెందించేటటువంటి వాడు, వంశాంకురం ఇవ్వవలసినటువంటి బాధ్యత పెద్ద భార్యది కావున మరి కేశిని నాకు వంశాంకురమైనటువంటి మా వంశంను నిలబెట్టేటటువంటి వాడైన ఒక్క కుమారుడు చాలు అని కోరుకున్నది. మరి ఆ తర్వాత సుమతి, ఆమెకు అనేక మంది సంతానం కలుగుతారు. అలాగా అనేక మంది అంటే ఏదో 3 4 అని కాదండి, 60,000 మంది సంతానం కలిగారు. 60,000 మంది సంతానం ఎలా కలుగుతారండి సుమతికి అని అంటే, అక్కడ కూడా తుంభగర్భము అని అంటారు. తుంభగర్భము అని అంటే కనుక ఒకే గర్భంలో ఎక్కువ మంది, అంటే ఒకే పిండం యందు మరి ఆ కణ విభజన ద్వారా ఎక్కువ మంది సంతానం కలగటం. అది ఎలా కుదురుతుందండి అంటే, ఒకే దానిమ్మకాయలో దాంట్లో అనేకమైనటువంటి గింజలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా, అలాగే మనం పనసకాయ చూసినా, అలాగే ఈ దానిమ్మకాయ, వీటిలో చూస్తే ఒకే ఫలము యందు అనేకమైనటువంటి గింజలు ఉంటున్నాయి కదా, అటువంటి గర్భము సుమతికి ఏర్పడి ఆ గర్భం నుండి పుట్టినటువంటి వాటి నుండి 60,000 మంది సంతానం కలుగుతారు. ఇలాగా కేశినికి ఆయన అసమంజసుడు, కేశిని కుమారుడైనటువంటి వాడికి అసమంజసుడు అని చెప్పి పేరు పెట్టారు. మరి సుమతి కుమారులు 60,000 మంది ఉన్నారు కావున వారి పేర్లేవి కూడా మనకు తెలియదు. వారిని సౌమతేయులు అని పిలుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వారు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. పెద్ద కుమారుడైనటువంటి వాడు అసమంజసుడు, అతని యొక్క చారిత్రము సవ్యంగా లేదు. అవటానికి పెద్ద కుమారుడు అయినప్పటికీ కూడా అతని యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తిత్వము, బుద్ధి చాలా క్రూరంగా ఉన్నాయి. ఎంత క్రూరంగా ఉన్నాయి అంటే, ఆ సరయూ నదీ తీరంలో అతను నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఎవరైనా చిన్నపిల్లలు ఆడుకుంటూ కనిపిస్తే వాళ్ళని తీసుకువెళ్ళి సరయూ నదిలో వేసి వాళ్ళు విలవిలలాడుతూ ఉంటే చూసి ఆనందించేవాడు. మరి అటువంటి బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు. దాంతో ఆ అయోధ్యాపుర ప్రజలు, అయోధ్యకు రాజే సగరుడు కూడా, ఆ అయోధ్యాపుర ప్రజలు వారందరూ కూడా వచ్చి సగరుని దగ్గర మొరబెట్టుకున్నాడు, నీ పెద్ద కుమారుడు మమ్మల్ని అందరినీ ఈ విధంగా హింసిస్తున్నాడయ్యా అని అంటే, అప్పుడు సగరుడు అంశుమంతుణ్ణి రాజ్యము నుండి కూడా బయటకు పంపించేస్తాడు, రాజ్య బహిష్కరణ చేస్తాడు. అంటే చూడండి, తన కుమారుడు, అందులోనూ కూడా జ్యేష్ఠ కుమారుడు, తన తర్వాత రాజవ్వటానికి అర్హుడైనటువంటి వాడు అయినప్పటికీ కూడా
గుణహీనుడు ఎప్పుడైతే అయ్యాడో అటువంటి వాణ్ణి విడిచిపెట్టవలసిందే అనే ధర్మాన్ని పాటిస్తూ ప్రజాక్షేమమే రాజు యొక్క కర్తవ్యము, ప్రజల క్షేమం కోసం తన కుమారుడినైనా విడిచిపెట్టవలసిందే, కుమారుడు కనుక దుర్మార్గుడైనట్లయితే అనే ధర్మాన్ని పాటిస్తూ సగరుడు తన పెద్ద కుమారుడైనటువంటి ఆ అసమంజసుణ్ణి రాజ్యము నుండి బయటకు పంపించేశాడు. ఇందులో విశేషం ఏమిటంటే మనకు అనిపిస్తుంది, ఏమండి తపస్సుకు ఫలితంగా కలిగినటువంటి వాడు, అలాగే కేశిని యొక్క పెద్ద కుమారుడైనటువంటి వాడు సగరుని కుమారుడు అని చెప్పి అంటున్నారు. మరి అటువంటి సగరుడు కుమారుడైనటువంటి అసమంజసుడు అటువంటి దుష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఎలా పొందుతాడు అని అంటే, అసమంజసుడు పూర్వజన్మలో ఆయన యొక్క మహాయోగి, యోగి అయినప్పటికీ కూడా దుష్టుల యొక్క సహవాసము, చోరుల యొక్క దొంగల యొక్క సహవాసము, దుష్టుల యొక్క సహవాసం చేయటంతో అతనికి తరువాత జన్మలో ఇటువంటి మానసికమైనటువంటి ప్రవృత్తి, ఆ దుష్ట ప్రవృత్తి, క్రూర స్వభావము వచ్చింది. అందుకనే దుష్టులకు దూరంగా ఉండాలి అన్నారు. అంటే ఏమిటి? ఆ దుష్టుల యొక్క ప్రభావం ఈ జన్మలోనే కాదు, దాని యొక్క ప్రభావం వచ్చే జన్మలో కూడా ఉండవచ్చును. అందుకనే ఈ అసమంజసుడు పూర్వజన్మలో మహాయోగిగా ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా అతడు దుష్టులతో, క్రూరమైనటువంటి వారితో సహవాసం చేయడం వల్ల కర్మఫలం, మరి సహవాసం చేయడంతో తరువాత జన్మలో ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినప్పటికీ కూడా అతని యొక్క స్వభావం క్రూరమైనదే అయి ఉన్నది. ఇంకో విశేషం ఏమిటంటే అతనిలో ఆ పూర్వజన్మలో చేసినటువంటి తపస్సు యొక్క ఫలం కూడా ఉన్నది. అయితే అది అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తున్నది. ఆ క్రూర స్వభావం మాత్రం ఈ విధంగా బయటికి రావటంతో, అలా క్రూరంగా వ్యవహరించడంతో ప్రజల యొక్క ఆగ్రహానికి లోనై తండ్రి చేత రాజ్యం నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డాడు. మరో విశేషం ఏమిటి అంటే, ఆ అసమంజసుడు సవ్యంగా లేకపోయినా అసమంజసుని యొక్క కుమారుడైన అంశుమంతుడు మాత్రము చాలా గొప్పగా మంచి గుణవంతుడై జన్మించాడు అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసింది, తండ్రి ధర్మాన్ని తప్పినటువంటి వాడయ్యాడు, క్రూరమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడయ్యాడు అసమంజసుడు. కానీ అతడి యొక్క కుమారుడు మాత్రము ఆ వంశంలో ఉన్నటువంటి ధర్మాన్ని నిలబెట్టేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మనకు లౌకికంగా కూడా ఆలోచించినట్లయితే కొంతమందికి సందేహం వస్తుంది, ఏమండి మా తల్లిదండ్రులు మా తాతలే ధర్మాన్ని, ఏ సంప్రదాయాన్ని అయితే ఆచరించారో ఆ సంప్రదాయాన్ని విడిచిపెట్టేశారు మా తండ్రి, మా తల్లిదండ్రులు, మరలా మేము మా తాతలు ఆచరించినటువంటి సంప్రదాయాన్ని ఆచరించవచ్చునా, ఆ ధర్మాన్నే మేము పాటించవచ్చునా లేదా అనే సందేహం కలుగుతుంది. పైగా అనిపిస్తుంది, మా తల్లిదండ్రులు ఈ ధర్మాన్ని పాటించారు, దాన్నే మేము కూడా పాటించాలి కదా, మా తాతలు ఆచరించినటువంటి ధర్మాన్ని పాటించాలా అని అంటే, స్వకీయమైనటువంటి స్వధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని ఆచరించడం అనేది కర్తవ్యం. అంటే తల్లిదండ్రులు తమ ధర్మాన్ని విడిచిపెట్టేసి వేరే ధర్మానికి వెళ్ళినప్పటికీ కూడా వారి సంతానము వాళ్ళ తాతలు ఏ ధర్మాన్ని ఆచరించారో ఆ ధర్మాన్ని ఆచరించడంలో ఎటువంటి దోషము కూడా లేదు, అదే నిజమైనటువంటి ధర్మము అని తెలుసుకోవాలి. ఇక్కడ సగరుడు వారి పూర్వీకుల యొక్క పూర్వం నుండి వస్తున్నటువంటి ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సగరుని కుమారుడైనటువంటి అసమంజసుడు మాత్రము ధర్మం తప్పి, దారి తప్పి వేరే దారిలో వెళ్ళి క్రూరమైనటువంటి స్వభావంతో ఆ ధర్మాన్ని విడిచిపెట్టేశాడు. కానీ అసమంజసుని యొక్క కుమారుడైనటువంటి అంశుమంతుడు మాత్రము తన పూర్వీకుల ధర్మం ఏదైతే ఉన్నదో, అంటే తమ తాత ముత్తాతలు ఆచరించినటువంటి ధర్మము, ఆ ధర్మాన్ని ఆచరించాడు. కానీ తన తండ్రి ధర్మం తప్పినవాడు కాబట్టి తాను కూడా ధర్మం తప్పే ప్రవర్తించాలి, తన తండ్రి సరిగ్గా సవ్యంగా లేడు కావున తాను కూడా అలాగ సవ్యంగా లేకుండా అపసవ్యంగానే ఉండాలి అని చెప్పి అంశుమంతుడు భావించలేదు. అంశుమంతుడు మాత్రం తన వంశాచారం ఏదైతే ఉన్నదో, ఆ సంప్రదాయము, ఆ ధర్మం ఏదైతే ఉన్నదో దానినే పాటించాడు. కావున దీనివల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, అందరికీ వచ్చే సందేహం కలుగుతుంది, ఒకవేళ తల్లిదండ్రులు వారు
మరొక రకంగా తమ సంప్రదాయాన్ని కానీ తమ ధర్మాన్ని కానీ విడిచిపెట్టి మరో మార్గానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ తరువాతి సంతానము వారి పూర్వధర్మం ఏదైతే ఉన్నదో ఆ తాత ముత్తాతలు అనుసరించినటువంటి సంప్రదాయము ధర్మము దాన్ని ఆచరించవచ్చును. అదే సరి అయినటువంటి మార్గము, అదే ధర్మము అనేది మనకిక్కడ అంశుమంతుని ద్వారా తెలుస్తూ ఉన్నదన్నమాట. మరి అలాగా ఇక్కడ సగరుని కుమారుడైనటువంటి అసమంజసుడు ధర్మం తప్పినటువంటి వాడిలా క్రూరమైన స్వభావంగా ఉన్నప్పటికీ కూడా అతడి కుమారుడైనటువంటి అంశుమంతుడి మాత్రము ఆ తాత ముత్తాతల యొక్క ధర్మాన్ని దాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వాడై చాలా శౌర్యవీర్య పరాక్రమాలు కలిగిన వాడు ధర్మాత్ముడిగా ఉన్నాడు. సరే, ఇంకా ఆ తరువాత కొంతకాలానికి అశ్వమేధ యాగాన్ని సంకల్పించారు. యాగం సంకల్పిస్తే యాగం జరుగుతూ ఉన్నది, ఇంకా యాగం చివర పూర్తిగా వస్తున్నది అనే సందర్భంలో అశ్వాన్ని రాక్షస వేషధారి అయినటువంటి ఆ ఇంద్రుడు అశ్వాన్ని అపహరించినట్టుగా తెలుస్తున్నదన్నమాట. ఎందుకని అంటే మరి ఆ ఇంద్రుడు యజ్ఞాలకు విఘాతం కలిగిస్తాడేమిటండి, దేవతలకు రాదైనటువంటి ఇంద్రుడికి ఇదే పనే అని చెప్పి మనకు అనిపించవచ్చును. కానీ కొన్ని యజ్ఞములు సాధారణంగా పూర్తయ్యేవి కాదు. విఘ్నైర్ ముహుర్ముహుర్ ప్రతిహన్యమానా ప్రారబ్ధముత్తమ జనాహ నపరిత్యజంతి అని అంటే ఊరికినే పూర్తయిపోతే ఆ యజ్ఞముల యొక్క విశేషం ఏముంటుంది? ఆ యజ్ఞములలో ఎన్నో విఘాతాలు వస్తాయి. వాటినన్నింటినీ తట్టుకుని వాటిని ఎదుర్కొని ఆ యజ్ఞాన్ని పూర్తి చేయగలిగినటువంటి వాళ్ళే ఆ ఫలితాన్ని పొందుతారు. అలాగే తపస్సులు చేస్తుంటే కూడా అప్సరసలను పంపించి వీళ్ళ యొక్క తపస్సును చెడగొడుతున్నారండి అంటే అప్సరసను చూడంగానే తపస్సు భంగం అయిపోతే ఇంకా అదో పెద్ద తపస్సు అవుతుందా? మరి ఆ విధంగా మానసికమైనటువంటి నిశ్చలం లేకుండా చేసినటువంటి తపస్సు అది ఎలా ఫలిస్తుంది? కావున పరీక్షలను ఎదుర్కొని వాటిని నెగ్గినప్పుడే ఆ కార్యంలో పరిపూర్ణమైనటువంటి విజయం అనేది సిద్ధిస్తుంది. అలా సిద్ధించినటువంటి విజయమే నిజమైనటువంటి విజయము అని తెలియజేయటం కోసము, అలాగే వారి యొక్క ఆ దీక్షను కూడా తెలియజేయటం కోసమే ఇంద్రుడు ఈ విధమైనటువంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు. అలాగే అందులో కూడా ఒక పరమార్థం లోక కళ్యాణం అనేది ఉండి తీరుతుంది అని అన్నారు. అలాగా ఆ అశ్వాన్ని యాగాశ్వాన్ని అపహరించుకు వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులందరూ కూడా అంటూ ఉన్నాడు, యాగాశ్వాన్ని ఎవరు అపహరించుకుపోతూ ఉన్నారు, కొంతమందికి సర్పంలాగా కనిపించారు, మరొకొంతమందికి మరొక రకంగా ఇలా కనిపిస్తూ ఉంటే సర్పాకృతిలో ఉన్నటువంటి వారు ఎవరో యాగాశ్వాన్ని అపహరించేశారు, రక్షించండి రక్షించండి అని సగరుడు వారితోటి చెబితే సగరుడు యజ్ఞదీక్షలో ఉన్నాడు. మరి అంశుమంతుడు కూడా ఉన్నాడు, కానీ అంశుమంతుడు ఆయన యజ్ఞశాలకు రక్షకుడిగా ఉన్నాడు. మరి యాగాశ్వాన్ని వెతుక్కురమ్మని ఎవరిని పంపించాలి అంటే సుమతి కుమారులైనటువంటి 60,000 మంది ఉన్నారు కదా, వారందరికీ కూడా సగరుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఈ భూమండలం మొత్తాన్ని వెతకండి, వెతికి ఎలాగైనా సరే ఆ అశ్వాన్ని తీసుకురండి. భూమి మీద దొరక్కపోతే భూమిని తవ్వుకుంటూ పాతాళలోకానికైనా సరే వెళ్ళి అశ్వాన్ని తీసుకురండి అని చెప్పి అన్నారు. ఎందుకు పాతాళలోకానికి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే కొంతమందికి ఆ అశ్వాన్ని అపహరించినటువంటి వాళ్ళు సర్పాకృతిలో కనిపించారట, అందువల్ల పాతాళలోకంలో ఉండవచ్చునేమోనని ఈ సమస్తమైన భూమండలాన్ని వెతకండి, లేకపోతే పాతాళలోకానికైనా సరే వెళ్ళి అశ్వాన్ని తీసుకురండి, మీ శౌర్యవీర్య పరాక్రమాలు చూపించి అశ్వాన్ని తీసుకురావటమే మీ లక్ష్యము, దానికోసం ఏమైనా చెయ్యండి అని చెప్తే వీళ్ళందరూ కూడా 60,000 మంది వెళ్ళి ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా అణువణువు గాలిస్తూ ఉన్నారు. ఏది దొరికితే దానిని ఇష్టం వచ్చినట్టుగా చిందరవందరగా వెతుకుతూ అలాగ ముందుకు వెళుతూ ఉన్నారు. పర్వతాలు అడవులు అన్నింటినీ వెతుకుతూ ఉన్నారు. కనిపించకపోతే ఇక భూమిని తవ్వుతూ తమ గోళ్లతోటే భూమి చివరికి వెళ్ళి తవ్వుకుంటూ వాళ్ళు పాతాళలోకానికి వెళ్ళిపోయారు. ఇలాగా మొత్తం అంతా పాతాళలోకానికి వెళ్ళి పాతాళలోకంలో ఆ ఈశాన్య ప్రదేశంలో ఉన్నటువంటి కపిల మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది. ఆ కపిల మహర్షి ఆశ్రమం దగ్గరికి వెడితే ఆ ఆశ్రమ ప్రాంతంలో వీరి యొక్క యాగాశ్వం కనిపించింది. కనిపిస్తే మరి యాగాశ్వం కనిపించింది, ఆనందంగా దాన్ని తీసుకుని వచ్చేయచ్చు కదా. అసలు ఇక్కడికి యాగాశ్వాన్ని ఎవడరా తీసుకువచ్చింది అని చెప్పి చూస్తే అల్లంత దూరంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. కపిల మహర్షి అంటే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారంగానే చెబుతారు. ఆయన అంత తపోనిష్ఠతో ఉన్నాడు. వీళ్ళు
ఆ యాగాశ్వం కనిపించింది అనే ఆనందము, అదేవిధంగా యాగాశ్వాన్ని ఎవరో దొంగిలించి తీసుకువచ్చారు కావున వాళ్ళని దండించాలి అనేటువంటి ఆవేశంతో ఉన్నారు. ఆవేశంతో ఉండి ఇంకా వాళ్ళు అదిగో పక్కన ఉన్నటువంటి ఆ కనిపించేవాడే యాగాశ్వాన్ని అపహరించిన వాడు కాబట్టి అతన్ని ఆక్రమించి ప్రహారం చేయండి, అతన్ని కొట్టండి అంటూ ఆ కపిల మహర్షి దగ్గరికి మీదకు దండించడం కోసం, కపిల మహర్షిని కొట్టడం కోసం మీదకు వెళ్ళారు. భగభగ మండుతున్నటువంటి అగ్ని వద్దకు మిడతలు వెళ్ళి ఏ విధంగా అయితే మాడి మసైపోతాయో అదేవిధంగా కపిల మహర్షి యొక్క ఆ తపోజ్వాలలో, ఆయన యొక్క ఆ తపోజ్వాలలో ఈ 60,000 మంది కూడా మాడి మసైపోయి బూడిద కుప్పలుగా అక్కడ పడిపోయారు. అంటే చూడండి, ఏదైనా కార్యాన్ని సాధించడానికి వెళ్ళినప్పుడు ఆ పని ఏదైతే ఉందో ఆ పనిని సాధించుకురావటమే ముఖ్యమైనటువంటి లక్ష్యంగా పెట్టుకోవాలి. కానీ ఇంకా తమ సొంత బుద్ధితోటి లేకపోతే ఆవేశంతో చేసే పనులు ఏవైతే ఉంటాయో ఘాతయంతి కార్యాణి దూత పండితమానిన అని హనుమంతుడు అన్నట్లుగా, అంటే తమ కార్యాన్ని తాము సాధించకుండా ఆవేశపడే వాళ్ళు, లేకపోతే కార్యాన్ని సాధించేశాము ఇక ఏం చేసినా పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఆ కార్యాన్ని నాశనం చేసుకుంటారు. కావున అత్యుత్సాహము ఆవేశము పనికిరాదు. ముఖ్యమైనటువంటి కార్యాలు సాధించేటప్పుడు పూర్తిగా కార్యం జరిగిన తరువాత, ఫలం వచ్చిన తరువాతే విశ్రాంతి తీసుకోవాలి, ఫలం వచ్చిన తరువాతే వేరే ఆలోచన ఉండాలి తప్ప మన చేతికి వచ్చేసింది కదా ఇంకా ఫలం దక్కినట్లే అని చెప్పి దక్కినట్లే అనుకుంటూ ముందే ఆవేశపడిపోతే పూర్తిగా కార్యం నాశనం అయిపోతుంది. మరి ఇక్కడ సగరపుత్రులు 60,000 మంది కూడా అశ్వం దొరికింది కదా అని తీసుకురాకుండా దీన్ని తీసుకొచ్చిన వాడిని దండించాలి అని చెప్పి అందులోనూ తపస్సు చేసుకున్నటువంటి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క తపోజ్వాలలో వీళ్ళందరూ కూడా మాడి మసైపోయారు. సరే, ఇక్కడ సగరుని వద్ద ఆ రాజ్యంలో యాగశాలలో అందరూ కూడా ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు అశ్వం వస్తుంది, ఎప్పుడు తీసుకురావడం కుదురుతుంది, ఎప్పుడు యజ్ఞం పూర్తి చేద్దాము అని. పైగా యజ్ఞం గనక పూర్తి చేయకపోతే రాజా రాష్ట్ర వినాశనం అన్నట్లుగా ఆ రాజుకి ఆ రాజ్యానికి కూడా నాశనం అనేది కలుగుతుంది అని చెప్పి అన్నారు. దానితోటి ఇంకా సగరులు వారు అంశుమంతుణ్ణి పిలిచి, నాయనా ఈ యజ్ఞశాల రక్షణ గురించి నేను చూసుకుంటాను, నీవు మీ తమ్ముళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడి తమ్ముళ్ళు కాదు బాబాయిలు అవుతారు వరసకి, అంతే కదా. అసమంజసుని యొక్క తమ్ముళ్ళు 60,000 మంది, అసమంజసుని యొక్క కుమారుడు అంశమంతుడు కావున మీ పితరులు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళని వెతుక్కుని అలాగే యాగాశ్వాన్ని నువ్వు తీసుకురా అని చెబితే సగరులు వెళ్ళినటువంటి 60,000 మంది వెళ్ళినటువంటి మార్గంలో ఈయన అంశమంతుడు కూడా వెళ్ళి దిగ్గజములకు వాటికి నమస్కరించి మరి అంతా వెతికి ఆ పాతాళలోకంలో ఉన్నటువంటి కపిల మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ అశ్వాన్ని యాగాశ్వాన్ని చూచి ఆనందించి ఆ పక్కనే 60,000 బూడిద కుప్పలు కనిపించాయి. అప్పుడు అర్థమైంది తన పినతండ్రులందరూ కూడా ఇక్కడ ఈ విధంగా బూడిద కుప్పలుగా మారిపోయారు, వాళ్ళందరూ కూడా గతించారు అని చెప్పి అనుకున్నాడు. అనుకుని మరి ఈయన ఆ దూరంగానే ఉండి ఆ కపిల మహర్షికి నమస్కరించి ఆ యాగాశ్వాన్ని తీసుకువస్తూ అనుకున్నాడు, ఈ 60,000 మందికి కూడా తర్పణములు గనక ఇచ్చినట్లయితే వీళ్ళు తరిస్తారు అని చెప్పి 60,000 మందికి తర్పణం ఇవ్వటం కోసం అక్కడ జలం కోసం వెతుకుతూ ఉన్నారు. 60,000 మందికి తర్పణాలు ఇవ్వటం ఎంత జలం కావలసి వస్తుంది, ఏ జలంతో వాళ్ళు తరించగలుగుతారు, వాళ్ళకి ముక్తి కలుగుతుంది ఏ జలంతో అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. గరుత్మంతుడు ఎందుకు అక్కడికి వచ్చాడు అంటే గరుత్మంతుడు సుమతికి అన్నగారు అవుతాడు. అందుకని గరుత్మంతుడు అక్కడికి వచ్చి, నాయన అంశుమాన్, మీ పినతండ్రులు తరించాలి అంటే సామాన్యమైనటువంటి జలం అనేది సరిపోదు, స్వర్గంలో ఉన్నటువంటి గంగానదిని తీసుకువచ్చి ఆ గంగానది జలములతోట వీరికి తర్పణములు ఇస్తేనే వీళ్ళు తరిస్తారు అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే ఇక్కడ వీరు గతించినటువంటి తీరు ఎలా ఉన్నది అంటే ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి వారై మహర్షి మీద దాడి చేయబోయి అపరాధం చేయబోయి తత్ఫలితంగా వీళ్ళందరూ కూడా ఇలాగా దహించుకుపోయారు.
అంటే ఏమిటి? వీళ్ళ యొక్క మరణము కూడా దోషభూయిష్టంగా జరిగినది. దోషభూయిష్టం అంటే వాళ్ళు చేసినటువంటి అపరాధానికి ఫలంగా జరిగేది. కావున ముందు పాప ప్రాయశ్చిత్తం జరగాలి. పాప ప్రాయశ్చిత్తం తర్వాత వారికి ముక్తి కలగాలి. అంటే పాప ప్రాయశ్చిత్త పూర్వకంగా ముక్తి ప్రాప్తించాలి అంటే గంగానది జలములలో తర్పణము ఇవ్వటమే ఒక మార్గము. గంగానది జలములు మాత్రమే వీరిని తరింపజేయగలవు అనేటి. గంగానది ఎక్కడుంది? స్వర్గంలో ఉన్నది అని చెప్పాడు గరుత్మంతుడు. కావున స్వర్గము నుండి తీసుకువచ్చేటటువంటి గంగానది ద్వారానే ఆ గంగా జలములతోటే వీరికి ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా అంశుమంతుడు ఆ గుర్రాన్ని, యాగాశ్వాన్ని తీసుకుని సగరుల వద్దకు వచ్చారు. యాగం పూర్తయినది. యాగాన్ని పూర్తి చేసిన తర్వాత అంశుమంతుడు చెప్పాడు, ఈ విధంగా 60,000 మంది సగరపుత్రులు కూడా కపిల మహర్షి యొక్క తపోగ్ని జ్వాలలో భస్మమైనట్లు వారిని తరింపజేయాలి అంటే స్వర్గంలో ఉన్నటువంటి ఆ నదిని తీసుకురావాలని చెప్పాడు. అయితే సగరుడు పుత్రశోకంతో ఉన్నటువంటి వాడు 60,000 మంది పుత్రులు గతించడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. పుత్రశోకంతో ఉన్నటువంటి వాడై ఏమి చెయ్యాలో పాలుపోక అలాగే ఆయన కొంతకాలం తరువాత ఆయన గతించేశాడు. సరే, అంశుమంతుడు ఏం చెయ్యాలో అనుకుంటూ అంశుమంతుడు తర్వాత పుట్టినటువంటి వాడు దిలీపుడు. అంశుమంతుడు కూడా రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడై తన కుమారుడైనటువంటి దిలీపుడికి రాజ్యాన్ని అప్పచెప్పి అంశుమంతుడు కూడా తపస్సు చేశాడు. 32,000 సంవత్సరముల పాటు గంగానదిని, ఆ స్వర్గంలో ఉన్నటువంటి నదిని భూలోకానికి రప్పించడం కోసం 32,000 సంవత్సరములు తపస్సు చేసి ఆ వానప్రస్థాశ్రమంలోని అంశుమంతుడు కూడా గతించేశాడు. మరి అంశుమంతుని కుమారుడైనటువంటి దిలీపుడు ఏం చెయ్యాలి? తన పితృదేవతలను, తమ తాతలను వాళ్ళను రక్షించడం కోసం ఏం చెయ్యాలి? గంగానదిని తీసుకురావాలి అనుకుంటూ ఇలా ఆలోచించడంలోనే ఆ దిలీపుడు జీవిస్తూ ఉన్నాడు. కానీ ఏం చేయాలో పాలుపోక తన తండ్రి 32,000 సంవత్సరములు తపస్సు చేసినా సరే సాధించలేకపోయాడు. తాను మాత్రం సాధించగలనా అని ఇలా ఆలోచిస్తూ గంగానదిని ఎలాగైనా భూమికి తీసుకురావాలనే ఆలోచనతోటే ఆ దిలీపుని యొక్క జీవితం గడుస్తూ ఉన్నది. దిలీపునికి సంతానంగా భగీరథుడు జన్మించాడు. దిలీపుడైతే తపస్సేమీ చేయలేదు. కానీ అంటే ఆ వానప్రస్థంలో ఏదో తపస్సు చేసినప్పటికీ కూడా పూర్తిగా ప్రయత్నం అనేది దిలీపుడు చేయలేదు. కానీ దిలీపుడి ఆలోచన ఎప్పుడూ కూడా గంగానదిని భూమికి తీసుకురావాలి అనే ఆలోచనతోటే ఉన్నాడు. ఆ ఆలోచనతో ఉన్నప్పుడే మరి ఆ భగీరథుడు దిలీపుడికి జన్మించాడు. అందుకనే అంటారు, ఆ భగీరథుడికి మాత్రము పుట్టినప్పటి నుండి కూడా, ఊహ తెలిసినప్పటి నుండి కూడా గంగానదిని భూమికి తీసుకురావాలి అనే ఆలోచనే ఉన్నది. అందుకనే చెబుతారు, తల్లిదండ్రులకి ఎటువంటి ఆలోచనలైతే ఎక్కువగా ఉంటాయో, ఎటువంటి ఆలోచనలతో అయితే వాళ్ళు ఉంటారో అటువంటి ఆలోచనలే ఆ సంతానంలో కూడా ప్రస్ఫుటంగా వస్తాయి. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించేటటువంటి ఆలోచనలు అని చెప్పి. అందుకనే గర్భిణీ స్త్రీలను కానీ లేకపోతే కొత్తగా వివాహమైనటువంటి దంపతులను కానీ వాళ్ళ యొక్క మనస్సు, వారి యొక్క ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉండాలి, సానుకూలమైనటువంటి ఆలోచనలతో ఉండాలి అని పెద్దలు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే వారికి కలిగేటటువంటి సంతానంలో కూడా ఆ ఆలోచనలు, అటువంటి ఆలోచన తీరు, మానసిక స్థితి వస్తాయి అని చెప్పి. ఇక్కడ దిలీపుడు గంగానదిని భూలోకానికి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. మొదటి నుంచి ఆ ఆలోచనలో ఉన్నాడు. అందువల్ల అతనికి కలిగినటువంటి సంతానం భగీరథుడికి అదే స్థిరమైనటువంటి బుద్ధిగా వచ్చినది. అయితే మిగతా అంశుమంతుడు కానీ దిలీపుడు కానీ వీళ్ళందరూ చేసినటువంటి ప్రయత్నములు, తమ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వారికి రాజ్యాన్ని అప్పచెప్పి ఆ తర్వాత వాళ్ళు గంగానదిని కిందకి భూలోకానికి తీసుకురావడానికి తపస్సు చేయడానికి వెళ్ళారు. కానీ భగీరథుడు అలా కాదు. తన రాజ్యాన్ని, అంటే భగీరథుడికి సంతానం కలగటం కంటే కూడా పూర్వమే ఆయన ఆ రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పేసి ఆయన తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. అలా కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు. బ్రహ్మగారి గురించి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి నాయన అంటే
మా పితృదేవతలను తరింపజేయడానికి గంగానదిని ఈ భూలోకానికి రప్పించమని చెప్పి అడిగాడు. మరి స్వర్గంలో ఉన్నటువంటి గంగానది భూలోకానికి రావడానికి నేను అనుమతిస్తాను, కానీ ఈ భూమండలం మీద గంగానది కనుక ఆ స్వర్గం నుండి వచ్చి భూమండలం మీద పడితే భూదేవి ఆ గంగానది ప్రవాహాన్ని తట్టుకోలేదు. కావున ఆ గంగానదిని భరించగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. కావున పరమేశ్వరుడి గురించి తపస్సు చేయమంటే ఆయన మరలా పరమేశ్వరుడి గురించి అనేక సంవత్సరముల పాటు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు పైగా ఎలా తపస్సు చేశాడు అంటే, ఒంటికాల మీద నుంచుని సూర్యుణ్ణి తదేక దృష్టితో చూస్తూ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేసేటప్పటికీ ఆ కఠినమైన ఘోరమైనటువంటి తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు మరి బ్రహ్మగారి యొక్క వరప్రసాదంగా స్వర్గము నుండి భూమండలం మీద పడుతున్నటువంటి ఆ గంగానదిని తాను ధరించడానికి ఒప్పుకున్నాడు. ఇంకా అప్పుడు భగీరథుడు ప్రార్థించగా గంగానది దివి నుండి ఆ స్వర్గం నుండి భూమండలం మీద పడుతూ ఉన్నది. పడేటటువంటి గంగానదిని ధరించడానికి పరమేశ్వరుడు తన జటాజూటములను సిద్ధంగా చేసి తన శిరస్సున ధరించడానికి సిద్ధమయ్యాడు. గంగానదికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది, పరమేశ్వరుడు నన్ను ధరిస్తాడా? అలా కాదు, పరమేశ్వరునితో పాటుగా నా ప్రవాహ వేగంతో పరమేశ్వరుని కూడా పాతాళ లోకానికి తీసుకువెళ్ళిపోతాను అనేటటువంటి ఆ గర్వంతో గంగానది స్వర్గం నుండి భూమండలం మీద పడుతున్నది. అధవీచి చయచ్చన్న దిగంత గగనాంతర శశాంఖ శంఖ సంభిన్న తారామౌక్తిక దంతురా అని చెబుతూ ఆ స్వర్గం నుండి వస్తూ ఉంటే చంద్రుడు ఆ ప్రవాహంలో కనిపిస్తూ ఉన్నట్ట, ఏదో ప్రవాహంలో కనిపిస్తున్నటువంటి ఒక శంఖంలా ఉన్నాడు. ఆ నక్షత్రములన్నీ కూడా ఆ నదిలో కొట్టుకొస్తున్నటువంటి ముత్యాల్లాగా కనిపిస్తూ ఉన్నాయట. అలాగా ఆకాశమంతా కూడా వ్యాపించి సూర్యచంద్రుల యొక్క మార్గాలను కూడా కంపింపజేస్తూ నక్షత్రములన్నీ కూడా తడలో మునిగిపోయినటువంటి ముత్యాల్లా కనిపిస్తూ ఉంటే ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా గంగానది స్వర్గం నుండి కూడా భూమండలం మీద పడుతూ ఉండేది. పడుతూ పరమేశ్వరుణ్ణి కూడా పాతాళలోకానికి తీసుకువెళ్ళిపోవాలి అన్నంత వేగంతో పడుతూ ఉన్నది. మరి పరమేశ్వరుడు తన జటాజూటములను విప్పార్చి ఆ గంగానది తన జటాజూటంలో పడే విధంగా చేశారట. ఆ జటాజూటములో పడినటువంటి గంగానది ఎలాగున్నది అంటే దట్టమైనటువంటి అడవిలో పడినటువంటి వర్షములాగా. అంతే కదండి, వర్షము ఆ అడవిలో పడితే పైకేమీ కనిపించదు, పైకి కేవలం చెట్లు మాత్రం కనిపిస్తాయి. ఆ అడవిలో పడిపోయి అక్కడే ప్రవహిస్తూ ఉంటుంది ఆ వర్షపు నీరు. అలాగా ఆ పరమేశ్వరుని యొక్క జటాజుటములో పడినటువంటి గంగానది ఎటు వెళ్ళాలో తెలియక ఎంతో వేగంతో పరమేశ్వరుని కూడా కదిపించేయాలని పడింది. కానీ ఆ జటాజుటములో పడ్డ తర్వాత గంగానదికి దారి తెన్ను తెలియటం లేదు, ఆ జటాజుటములోనే తిరుగుతూ ఉన్నది. దాని కవులు వర్ణిస్తారు, గడ్డి పరక మీద చివరబడినటువంటి నీటి బిందువు ఏ విధంగా అయితే కదలకుండా అదే విధంగా ఉండిపోతుందో అలాగే పరమేశ్వరుని యొక్క జటాజూటములో పడినటువంటి గంగానది కూడా పరమేశ్వరుని యొక్క జటాజూటముల ముందు ఒక నీటి బిందువులాగా ఉండిపోయింది. అంటే ఏమిటి, కనీసం కదలలేకపోయింది, బయటకు వచ్చే దారి కూడా తెలియటం లేదు. మరలా భగీరథుని సమస్య మొదటికి వచ్చింది. ఇంకా మరలా భగీరథుడు తపస్సు చేశాడు. పరమేశ్వర, ఎంతో కష్టపడి ఈ గంగానదిని భూమండలం మీద రప్పించి నిన్ను భరించమంటే నీవే బంధించేస్తే ఎలాగయ్యా అని ప్రార్థిస్తే భగీరథుని యొక్క ప్రార్థనను మన్నించినటువంటి పరమేశ్వరుడు ఆ గంగానదిని హిమాలయాలలో బిందు సరస్సులో విడిచిపెట్టారుట. అలా బిందు సరస్సులో విడిచిపెట్టబడినటువంటి గంగానది 7 పాయలుగా చీలినది. 7 పాయలలో 3 పాయలేమో తూర్పు వైపుకి, మరొక 3 పాయలు పశ్చిమం వైపుకి, మరి వేరే పాయ ఏదైతే ఉన్నదో వేరే నదిగా ఉన్నది, అది భగీరథుణ్ణి అనుసరించి వస్తూ ఉన్నది. మరి ఆ గంగానది వేగం ఎంతో అమితంగా ఉన్నది. అంతటి వేగంగా వచ్చే గంగానదిని భగీరథుడు నడుచుకుంటూ ఎక్కడ ముందు వెళ్ళగలుగుతాడు? అందుకని దేవతలందరూ కూడా వచ్చి దేవతలు
భగీరథునికి ఒక దివ్య రథాన్ని ఇచ్చారు. ఆ దివ్య రథంలో ఎక్కి భగీరథుడు అలా ముందు వెళుతూ ఉంటే ఆ రథాన్ని అనుసరించి అమితమైనటువంటి వేగంతో గంగానది దూసుకు వస్తూ ఉన్నది. తరంగాకృష్టమార్తాండ తురంగా యాసితారుణ అని చెబుతూ ఆ గంగానది ప్రవహించి వస్తున్నటువంటి తీరుని చాలా గొప్పగా వర్ణిస్తారు. అలాగా ఆ గంగానది ఆకాశం నుండి కిందకు వస్తూ ఉంటే సూర్యుని యొక్క రథము నడిపించే గుర్రములు ఏవైతే ఉన్నాయో ఆ గుర్రములు కూడా దారి తెన్ను తెలియక ఎటు వెళ్ళాలో తెలియకపోతూ ఉంటే అనూరుడు చాలా ఒడిసి పట్టుకుని వాటిని సరైనటువంటి మార్గం గుండా నడిపిస్తూ ఉన్నారట. అంతగా ఈ విశ్వం మొత్తాన్ని, ఆ స్వర్గలోకాన్ని అంతటినీ కూడా, ఆకాశం అంతటినీ కూడా కంపించే విధంగా గంగానది స్వర్గము నుండి భూమి మీద పరమేశ్వరుని యొక్క శిరస్సు మీద, అక్కడ నుంచి హిమాలయాల్లో బిందు సరస్సులో పడి ఆ బిందు సరస్సు నుంచి హిమాలయముల గుండా అవతరించి అంటే దిగి వచ్చి భగీరథుణ్ణి అనుసరించి అలా వెళుతూ మధ్యలో జహ్ను మహర్షి యొక్క ఆశ్రమం, ఆ ఆశ్రమ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా గంగానది ముంచెత్తేసింది. దానితోటి జహ్ను మహర్షి కోపం వచ్చి గంగానదిని మొత్తాన్ని ఒక్కసారి ఏదో ఆచమనం చేసినట్లుగా గంగను మొత్తాన్ని కూడా త్రాగేశాడు. దానితోటి మరలా భగీరథుని యొక్క మొదటికే వచ్చింది సమస్య. మరలా ఆ జహ్ను మహర్షిని ప్రార్థిస్తే నోటి నుండి కనుక విడిచినట్లయితే అది గండూషణం అవుతుంది. గండూషణము అంటే నోట్లో పెట్టుకున్నటువంటి నీళ్ళు మనం విడిచిపెట్టినట్టయితే అది గండూషణము అంటారు, ఉమ్మి అని అంటారు మనం. కానీ అలా విడిచిపెట్టకూడదు అని చెప్పి ఆ జహ్ను మహర్షి తన కుడి చెవికుండా ఆ గంగానదిని విడిచిపెట్టాడు. అలాగా మరి దేవతలందరూ కూడా ఆ సందర్భంలో జహ్ను మహర్షిని ప్రార్థించారు. నీ పుత్రికగా ఈ గంగానది పేరును పొందుతుంది, ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పి దేవతలందరూ కూడా అన్నారు. ఇంకా ఆ విధంగా జహ్ను మహర్షి యొక్క చెవి నుండి ఆవిర్భవించినది కావున గంగానదికి జాహ్నవి అనే పేరు అప్పటి నుండి కూడా ప్రసిద్ధి చెందింది. ఆ విధంగా గంగానది జహ్ను మహర్షి ఆశ్రమం నుండి భగీరథుణ్ణి అనుసరించి పాతాళలోకానికి వెళ్ళి పాతాళలోకంలో ఉన్నటువంటి కపిల మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర ఉన్న వీరి యొక్క సగరపుత్రులు 60,000 మంది యొక్క భస్మము మీద ప్రవహించింది. ఆ విధంగా గంగానది ప్రవహించడంతో వారికి ప్రాయశ్చిత్తపూర్వకంగా ముక్తి అనేది కలిగినది. వాళ్ళందరూ కూడా ముక్తులయ్యారు. అలాగా భగీరథుడు ఎన్నో కష్టములకు ఓర్చి ప్రారబ్ధముత్తమ జనాహన పరిత్యజంతి విఘ్నైర్ ముహుర్ముహుర్ ప్రతిహన్యమానా అన్నట్లుగా ఎన్ని విఘ్నములు వచ్చినప్పటికీ కూడా ప్రయత్నించి జీవితాన్ని అర్పించినట్లుగా ప్రయత్నం చేసి భగీరథుడు గంగానదిని భూమండలానికి రప్పించాడు. అందుకనే ఎవరైనా ఎక్కువగా ఎన్నిసార్లు వారికి ఫలితం లభించకపోయినా ప్రయత్నం చేస్తూ ఉంటే వాడిది భగీరథ ప్రయత్నం రా అంటారంటే ఏమిటి? ఎక్కువ సార్లు ప్రయత్నించి కష్టములకు ఓర్చుకుని కార్యాన్ని సాధించడం ఏదైతే ఉందో ఆ సాధించడం కోసం చేసే ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నంగా అందరూ కీర్తిస్తూ ఉంటారు. అలాగా భగీరథుని చేత ఈ భూమండలానికి రప్పించబడింది కావున గంగానదికి భాగీరథి అనే పేరు వచ్చింది. అలాగే తరింపజేయటం కోసం ఎవరైనా సరే గంగానదిని ఆశ్రయిస్తారు కావున దానికి గంగా అనే పేరు కూడా వచ్చింది. ఇలాగా భగీరథుని యొక్క ప్రయత్నము చేత స్వర్గంలో మందాకిని అనే పేరుగా పిలువబడుతున్నటువంటి నది భూలోకానికి అవతరించి భూలోకంలో గంగానదిగా, అదేవిధంగా పాతాళలోకానికి వెళ్ళి పాతాళలోకంలో ఆ కపిల మహర్షి ఆశ్రమం దగ్గర ప్రవహించి సగరుల యొక్క పుత్రులను తరింపజేసి భోగవతిగాను ఈ విధంగా పేరుగాంచినది. ఇలాగ భగీరథుడు వాళ్ళ పితృదేవతలందరికీ కూడా వారందరినీ కూడా తరింపజేశాడు, తర్పణమును ఇచ్చాడు. ఆ గంగానది యొక్క పవిత్రం ఎంతటిది అంటే గంగా జలైర్భువి భగీరథ యత్న లబ్ధై కిం తర్పణం న విదధాతి జనః పితॄణాం. గంగానది అవతరించడానికి కారణం సగరపుత్రులను తరింపజేయటానికి అయినప్పటికీ కూడా వారిని తరింపజేయడంతో గంగానది యొక్క పవిత్రత పూర్తి కాలేదు. ఇప్పటికీ మన పితృదేవతలను కూడా ఆ గంగానదే తరింపజేస్తూ ఉన్నది కదా. కావున అంత నిత్య పవిత్రమైనటువంటిది ఆ విష్ణు పాదోద్భవం అయినటువంటి గంగానది అని చెప్పి అన్నారు. మరి ఎవరైతే
ఈ గంగానది అవతరణను వింటారో వారి యొక్క పితృదేవతలు తృప్తి చెంది తరిస్తారు, వారికి ముక్తి కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు ఫలశ్రుతిగా తెలియజేశారు. మరి అటువంటి చక్కటి ఫలితం అందరికీ కలగాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఈనాటి ప్రవచనాన్ని పూర్తి చేసుకుందాము. ఇక శ్లోకాలను ఆచార్యుల వారి ద్వారా పారాయణ చేసుకుందాము. రామోభియాయ తం రమ్యం వృక్షం ఇక్ష్వాకునందనః రథాదవాతరత్ తస్మాత్ సభార్యః సహ లక్ష్మణః సుమంత్రోపి అవతీర్యాస్మాత్ మోచయిత్వా అయోత్తమాన్ వృక్షమూలగతం రామం ఉపతస్థే కృతాంజలిః తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మసమస్సఖా నిషాదజాత్యః బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుతః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశే సర్గే శ్లోకత్రయం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh